నువ్వు ఉంటే మాత్రం నేను ఇంకా 100 ఏళ్ళు బతకబోతున్నానా? ఊరు పొమ్మంటూ ఉంది, కాడు రమ్మంటూ ఉంది. లాగోపచారం చేయడం కోసం నీ బతుకు పంటలు చేసుకుంటావా? అలా అనుకున్నాను. చిన్నప్పటి నుంచి పిన్నే నన్ను తల్లిలాగా పెంచింది. ఆ ఇష్ట ప్రకారం అయిపోయి నీ ఎన్నైనా చెప్పు, నేను ఈ పెళ్లికి నా కంటలో ఊపిరుండగా ఒప్పుకో. ఎందుకంటే నువ్వు చచ్చిపోతేనే సంతోషిస్తా. అలాగే నన్ను నీ ఇష్ట ప్రకారం వెళ్తాను. మా నాన్న జీవితం గంగా గడిచేటట్టు అనుగ్రహిస్తుంది. గౌరీ, కన్య గడుపు కోతతో తండ్రి నోట రాకూడని మాట అన్నాను. ఎటువంటి స్థితిలో కూడా ప్రాణాలు వంటలు చేసుకోరని మాట అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇంకో పొలం కష్టాలే పడ్డా. వెళ్ళిగా తల్లి, ఇక నేను దేవుడు నీకు మేలు చేయకపోతే దానికి సుఖపడే గీత లేకది పోయింది. విచారించి ఏం ప్రయోజనమే చెల్లాయి? విచారం కాక ఏమిటన్నయ్యా, మీ అందరి ముందు నా మాట పోలా. ఎక్కడ పోయింది? ఇంకా ముహూర్తం వెళ్ళలేదుగా. ఈ ముహూర్తానికే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసావంటే నీ మాట ఖచ్చితంగా తప్పుతుంది. ఏమిటేమిటి బుజ్జాకి ఏమంటావా? చెల్లిని ముందు నడవాలంటా నుంచి నా చేతితో దీనికి గొంతనే వస్తా కానీ సచ్చినా ఈ పిచ్చివాడికి నా చిల్లిని ఇవ్వను. ఇంకల్లా కలిసి ఏమి చాలా సంతోషంగా ఉన్నా? నీ ప్రియుడేమైనా దారికి వచ్చాడో ఏంటి? దారికి ఎక్కడొస్తాడే ఇంకా ఎక్కడికే వచ్చి చెప్పాగా.
మాలి ఎవరు? పలకరే. ఎలా వచ్చావు? నాకు తెలియదు. నేను తమ్ముడు కాదు, ఎవరు పడ్డాను. తల్లికి తండ్రికి ఎవరికి కందాను. ఏదంతా విడిచిపెట్టండి. ఎందుకలా భయపడతావు? ఇలా రా. రా. కూర్చో. నీదే ఊరు? ఎవరమ్మా ఇది? గారి కూతురు గౌరవం నాకు ఎంత పాపిస్తుంది. పుడుతున్న తండ్రి పెరుగుతున్న తండ్రి తాకేసి నన్ను నా ఇంటికి వస్తూ అరెస్ట్ అయ్యాడు. అంతా మా సాగు కూరేవారు. కానీ మాత్రం సాగులేదు. ఏదో అవుతుంది. మా పిల్లల చేతుల్లో పెరిగి ఎదుగుదల. ఆ తర్వాత ఏముంది? ఆ తర్వాత పెళ్లి విషయం వచ్చిందనమాట. అంతేనా? అవును. మా పిన్నమ్మకి నన్ను మా పుట్టాయి మామకి చేసుకోవాలని. కానీ మా నాన్న ఇష్టపడలేదు. దాంతో ఇద్దరు తగులాడుకున్నారు. ఆ పిచ్చివాడికి ఇచ్చి నా కూతురు గొంతుకోయినని మా నాన్న. ఎదురి ముఖానికి ఆ పిచ్చివాడు కాక చందన్ రాజు రాబోయాడని మా పిన్నమ్మ. మీరే చెప్పండి, నిజంగా నా ముఖానికి మా బుజ్జాయి మా కాక చందన్ రాజు రాబోయాడా? ఏ నీ ముఖానికి చందన్ రాజు చూస్తుంటే నిన్ను పెళ్లి చేసుకునేవాడేమో. బాగుంది. మీరు మా పిన్నమ్మలాగా ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి కాదు. అది సరే, ఎందుకు నీకు పెళ్ళయిందా? లేదండి. తీరా ముహూర్తున్నాడు మా నాన్న నన్ను బలవంతంగా ఇంట్లోంచి పంపించేశాడు. కేవలం వస్తూ తులతట్టు పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో, ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు. తెలిసి వెళ్ళిపోదా అనుకుంటే తలుపులన్నీ మూసుకుని ఇంట్లో మీరు నిద్ర నుంచి లేచారు. నిద్రలో నుంచి కాదు, సావులో నుంచి. సావులో నుంచి. నేను ఆ చందన్ రాజు. అవును, ఈనాడు చందన్ రాజు సావు బ్రతుకుల మధ్య ఇలా ఉన్నాడు. రాత్రిళ్ళు 2 ఘడియలు మాత్రమే అతని జీవితం. అంతే. నేను నీకు నిజం చెప్తున్నాను. ఆనాడు ఈ చందన్ రాజు నిన్ను చూసి ఉంటే తప్పక పెళ్ళాడేవాడు. అతనికి అవస్థ పట్టేది కాదు. కానీ ఈనాడు సగం చచ్చిన ఈ చందన్ రాజు నిన్ను వరించమని అడిగే స్థితిలో. అలా అనకండి. నేను బ్రతికండి కూడా తల్లికి తండ్రికి లోకానికి మీకు ఏ విధంగానైనా సరే నేను సేవ చేయగలిగితే నాకంటే అదృష్టం. నాకు ఆ భాగ్యం కలిగిపోయింది. నిజంగా నేను అదృష్టవంతుడు. నేను ఊహించిన గుణవతి అక్షరాలా నాకు దొరికింది. అదిగో ఆ చిత్రం చూడు. నిన్నే ఊహించి రాశాను. నీకోసం దేశాలన్నీ తిరిగాను. కానీ ఆనాడు నేను చూసే భాగ్యం నాకు భగవంతుడు తెలియదు.
కంగారు కలిగించాడు. మా మాలించే వేళ చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసి నా కష్ట సుఖాలు పంచుకున్నాను.